మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే నూతన దినము యొక్క శుభములు. దీనదశ, దీనదశ వృద్ధాప్యం అనేది ఒక దీనదశ. అనారోగ్యం కలిగినప్పుడు దీనదశ, పేదరికము దీనదశ, దరిద్రం దీనదశ, సహాయం అందకపోవడం, సహాయం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూడడం కూడా అది దీనదశ. అందుకే దీనులను లక్ష్యపెట్టే దేవుడు, దీనులను జ్ఞాపకం చేసుకునే దేవుడు. కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు. 136వ దావీదు కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. అవును, మనం చాలాసార్లు ఈ దశను అనుభవించే వారిగా ఉంటాం. బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు ఎన్నోసార్లు పలుమార్లు ఈ దీన దశ కలుగుతూ ఉంటుంది. దీన పరిస్థితి మనకు వస్తుంది. కానీ మరి భక్తుడు ఏమంటున్నాడంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తుందామను. దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దీన దశలో ఉన్నప్పుడు మనం చాలా కృంగిపోతుంటాం, బాధపడుతుంటాం, సహాయం కొరకు ఎదురు చూస్తుంటాం. ఈ మనుషుల పైన మనం కొన్నిసార్లు ఆధారపడుతుంటాం. కానీ మనకు జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఆయన దేవుడు మర్చిపోడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందులో మనము దీన దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనల్ని జ్ఞాపకం చేసుకునే మన దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. అలాగే 138వ సంకీర్తన 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. కొన్నిసార్లు మరి దీనులను లక్ష్యపెట్టారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్, అధికారులు, అధికారంలో ఉన్నవారు సహాయం కొరకు వెళ్ళినప్పుడు వారిని లక్ష్యపెట్టరు. భాగ్యవంతులను, గొప్పవారిని లక్ష్యపెడుతుంటారు. దీనులను లక్ష్యపెట్టరు. దీనులు ఎంతగానో వారి సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వారు దీన దశలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. మాకేమైనా సహాయం దొరుకుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. వృద్ధులు తమ బిడ్డల కొరకు ఎదురు చూస్తుంటారు. దీనదశ. మరి పేదవారు సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వ పథకాలు మాకు ఈ విధంగా మేము పొందాలి అని అధికారుల దగ్గరికి వారు వెళ్తుంటారు. కొన్నిసార్లు అట్టి పరిస్థితుల్లో వారిని లక్ష్య పెట్టరు, వారి లక్ష్యం చేయరు. అందుకే మరి నేనేమంటున్నానంటే, మహోన్నతుడైనను యెహోవా దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎంత గొప్ప మాట అండి. ఆయన మహోన్నతుడు, ఉన్నత స్థలమునందు ఆసీనుడైన వాడు. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దీనులను లక్ష్య పెడుతున్నాడు. ఆయన దీనులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దీనులను లక్ష్య పెడుతున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, మనం ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, ఎంతటి పేదరికంలో ఉన్నాను, ఎంతటి అనారోగ్యంలో ఉన్నాను, ఎటువంటి కృంగుబాటులో ఉన్నాను, మనల్ని లక్ష్య పెట్టే దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అటువంటి ధైర్యంతో మరి మనమందరం దేవునిపై ఆధారపడుతూ మనకు లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకున్నాడనే ధైర్యంతో ముందుకు సాగుటకు దేవుడు తన కృపను ఎల్లవేళలా మనపై ఉంచి మనల్ని నడిపించును గాక. ఆమేన్.